Focal length of the biconvex lens depend upon the nature of the medium. సో ఈ యాక్టివిటీ కావాల్సింది ఒక బీకర్. ఆ బీకర్ యొక్క బాటమ్ ప్లేస్లో ఒక స్టోన్ ఉంచిన తర్వాత ఇప్పుడు ఎయిర్లో ఫోకల్ లెంత్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. లెన్స్ హోల్డర్లో లెన్స్ని ఆ విధంగా ఉంచేసి మనము ఆ లెన్స్ని బీకర్లోకి ప్లేస్ చేయాలి. చేసే క్రమంలో ఫస్ట్ మనము దాదాపు ఆ స్టోన్ కలర్ ఏవైతే స్టోన్ ఉందో దాని మీద ఉంచేసి అక్కడి నుంచి లెన్స్లో నుంచి స్టోన్ యొక్క ఇమేజ్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ లెన్స్ హోల్డర్ని స్లోగా పైకి మూవ్ చేస్తూ ఉంటే మనకి ఒకానొక చోట కొంచెం డిస్టెన్స్ వచ్చిన తర్వాత ఇమేజ్ క్లియర్గా కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ ఉన్నప్పుడు క్లియర్ ఇమేజ్ కనిపిస్తుంది. ఆ ఇమేజ్ యొక్క వ్యూ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు పైనుంచి చూద్దరు కానీ. సో ఇలా స్టోన్ మొత్తం క్లియర్ కనిపిస్తున్నప్పుడు మనకి ఈ స్టోన్ నుంచి ఆ లెన్స్కి ఏవైతే డిస్టెన్స్ ఉంటుందో అది మనకి ఫోకల్ లెంత్ అవుతుంది. సో స్టోన్ మనకి ఇప్పుడు ఆ లెన్స్ యొక్క ఫోకస్ పాయింట్ దగ్గర ఉంది. అందువల్ల ఇమేజ్ అనేది మనకి ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. అందుకే మనం ఇమేజ్ని క్లియర్గా చూడగలుగుతున్నాం. అప్పుడు ఆ స్టోన్ నుంచి లెన్స్కి ఉన్న డిస్టెన్స్ ఏవైతే ఉందో ఇక్కడ 8.5 ఉంది. ఇది ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ ఇన్ ఎయిర్ అవుతుంది. మనము అదే లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎయిర్లో వాటర్లో ఎంత ఉందో చూద్దాం. దానికోసం ఏం చేయాలంటే వాటర్లో ఫోకల్ లెంత్ ఎంత వస్తుందో చూద్దాం. ఇది తీసుకున్న బీకర్ మొత్తాన్ని కంప్లీట్గా వాటర్తో ఫిల్ చేయాలి. చేసిన తర్వాత లెన్స్ హోల్డర్ని స్లోగా నీటిలో దించి ఎగ్జాక్ట్గా స్టోన్ మీదికి ఇప్పుడు చిన్నగా పైకి తీసుకొస్తూ ఉండాలి. లెన్స్ హోల్డర్ని ఎక్కడైతే మనకి క్లియర్గా కనిపిస్తుందో అక్కడ వరకు ఆపేసి క్లియర్ అనిపిస్తుందా, ఎక్కడైతే మనకు క్లియర్గా అనిపిస్తుందో అప్పుడు అది పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో చూడండి. సో లెన్స్ నుంచి చూసినప్పుడు క్లియర్గా అనిపిస్తుంది ఇమేజ్. పైనుంచి చూస్తే మనకి ఇలా స్టోన్ క్లియర్ అనిపిస్తుంది. సో ఎక్కడైతే కనిపిస్తుందో అది మనకి ఫోకస్ పాయింట్ అవుతుంది, ఆ స్టోన్ యొక్క పొజిషన్ అనేది. సో ఇప్పుడు మనకి ఎంత డిస్టెన్స్ వచ్చిందో సో ఎక్కడైతే మనకి ఫోకల్ లెన్స్ ఫస్ట్ ఉందో అప్పుడు ఆ లెన్స్కిను దానికి మధ్య డిస్టెన్స్ చూడండి 11 సెంటీమీటర్స్ వచ్చింది. అదే ఎయిర్లోనేమో మనకి 8 సెంటీమీటర్స్ వచ్చింది, ఇప్పుడేమో 11 సెంటీమీటర్స్ వచ్చింది. సో కాబట్టి వాటర్ ఉన్నప్పుడు లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అయ్యింది. సో ఇప్పుడు దాని యొక్క టాప్ వ్యూ చూద్దాం. Yes, it is the top view of the stone.